చార్లీ కిర్క్ ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ దేశంలో ఒక మంచి ఉద్యమం రావాలి, అందరు బతుకులు మారాలి, అందరూ పద్ధతిగా బతకాలి. ఈ చినిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్ల మీద నడవడం, ఒక విలువ లేని స్త్రీగా అలా కనబడకూడదు, మర్యాద కలిగిన స్త్రీలుగా ఉండాలి. అలాగే పురుషులు కూడా పద్ధతి కలిగి బతకాలి. మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఎక్కడుంది అది? దేవుడు పెట్టిన పద్ధతిని మార్చేశారు. మీరంతా మారాలి, మన దేశం పాడైపోతుంది. పౌరుషం కలిగినటువంటి ఒక ఎవాంజలిస్ట్, అతన్ని చాలా మంది భయపెట్టారు. నేను చంపుతామన్నారు. దేనికి భయపడదు, ఏదో ఒకరోజు చావు వస్తుంది. చావుకు భయపడే రకం కాదు, సింహంగానే ప్రసంగాలు చేశాడు. అన్ని వేల మందిలో దేవుని మాటలు చెప్తూనే ఉన్నాడు. ఒకవైపున దేశం కొరకు పోరాడుతున్నాడు, మరొక వైపున దేవుని సత్యం కొరకు పోరాడుతున్నాడు. ముష్కరులు గురిపెట్టి అతని మీద తూటాలు గన్ షాట్ చేశారు. అక్కడికక్కడే మరణించాడు. కానీ అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచమంతా రీచ్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు అవి చూస్తున్నారు. సమ్ పీపుల్ థింక్ దట్ చార్లీ కిర్క్ ఇస్ గాన్. నో, హి ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ హార్ట్. కొంతమంది అనుకుంటారు చార్లీ కిర్క్ అనే వ్యక్తి ఇక లేడి వెళ్ళిపోయాడు అనుకుంటారు. లేదు, ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన ఉంటాడు. His spirit is with the Lord. ఆయన ఆత్మ ప్రభు వద్ద ఉన్నది. That's why Jesus said, don't be afraid of people. దేహమును చంపే వారికి భయపడొద్దు అన్నాడు. శరీరాన్ని మాత్రమే చేయగలరు, కానీ ఆత్మని ఏమి చేయలేరు. అలాంటి వారికి మీరు భయపడనక్కర్లా. రియల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్. మానవుని నిజ జీవితము మరణము తర్వాత ప్రారంభమవుతుంది. So if anybody kills someone, they will face judgment of God. The wrath of God will come upon them. But the person who was killed because of his faith, his spirit reached the paradise